అది కదుగో, అందుకే వద్దన్నానే. కల్లో కూడా నాకు అలాంటి ఆలోచనలు లేవు. నన్ను వదిలేండి ప్లీజ్. నా కొడుకుని ఏమీ అనొద్దు, వాడు అలాంటివాడు కాదు. ఓ అత్తో, అంత వెనకేసుకు రావద్దు. ఎవరెప్పుడు ఎట్లా మారుతారో అస్సలు చెప్పలేం. కరెక్ట్ గా చెప్పావు మానసి. ఏంది కరెక్ట్? నీ కూడా కలిపే చెప్పిన. మృదుల కాబట్టి మాటలు, మనమైతే చేదో. అమ్మా ఇంట్లో ఇంత సంతోషం చూసి ఎన్నాళ్ళయిందో. నా దిష్టే తగిలేలా ఉంది. నాన్న, ఏంటమ్మా? జేజమ్మ కళ్ళల్లో ఊరికే నీళ్ళొస్తున్నాయి. మంచి పర్ఫార్మెన్స్ కదా. జేజమ్మని హీరోయిన్ గా పెట్టి మంచి సినిమా తీద్దామా? ఏయ్, ఊరుకోవి నువ్వు. లేలే, ఈ వయసులో కూడా మస్తు గ్లామర్ ఉన్నావు జేజమ్మ. అరుంధతి రేంజలా మస్తు సినిమా తీద్దాం. సూపర్ ఐడియా మళ్ళీ, అలాగే తీద్దాం. నువ్వేంటి పెద్దమ్మ అలా మొహం పెట్టావు? నీతో సినిమా తీయట్లేదన్నా? నిన్ను గౌరవని పెట్టి బాహుబలి తీద్దాం. వీడు బాహుబలి కాదు, బక్కబలి. నువ్వేదో పెద్ద తమన్నా మరి. సరే, అందరూ వెళ్ళి పడుకోండి. రా. మధుగారు, ఎవరిని చూస్తారు, వదలండి. ఇందాకేదో సరదా కన్నా, నువ్వు సీరియస్గా తీసుకున్నావేమోనని. మీరు సరదాగా అన్నా సీరియస్గా అన్నా నా భర్త నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు. నాకు ఆ నమ్మకం ఉంది. అది మృదులా అంటే. లవ్ యూ. లవ్ యూ టు. చూసారా, వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. ఆ పిల్లలు, మీరు ఇంకా పడుకోలేదా? పదండి పడుకోండి. పదండి 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 పదండి. ఎక్కడికి బాబాయ్? బట్టలు సర్దుతున్నావు? మనం హైదరాబాద్ వెళ్తున్నావమ్మా. హైదరాబాద్ కా? అక్కడికి ఎందుకు వెళ్తాం?
నేను రాను, ఇక్కడే ఉంటాను. ఆయన వస్తారు బాబాయ్. మనం అక్కడికి వెళ్ళేది కూడా మీ ఆయన కోసమేనమ్మా. లేదు బాబాయ్, ఆయన అక్కడెందుకుంటారు? మనం ఇక్కడుంటామని ఆయనకి తెలుసు కదా, ఇక్కడికే వస్తారు. మనం లేకపోతే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. లేదమ్మా, ఇన్నాళ్ళు చూశాం గంగా, రాలేదు కదా, మనమే వెతుక్కుంటూ వెళ్దాం. ఆ, లేదు, నేను రాను. ఆయన ఇక్కడికే వస్తారు. నేను రాను బాబాయ్. గంగా చూడమ్మా, నేను చెప్పేది విను. ఇక్కడ కన్నా హైదరాబాద్ మిలిటరీ బేస్ చాలా పెద్దది. ఏదన్నా జరిగినా అక్కడికే తీసుకొస్తారు. అక్కడికి వెళ్తే మీ ఆయన తప్పకుండా కనిపిస్తారు. నిజంగా కనిపిస్తారు కదా? నిజం తల్లి. ఈ బాబాయ్ ఎప్పుడన్నా నీతో అబద్ధం చెప్పాడా? ఆ, సరే బాబాయ్, అయితే వెళ్ళడమే. మీరు హైదరాబాద్ వస్తారా? మీరు అక్కడికే వస్తారంటే ఎప్పుడూ వచ్చుండేదాన్ని కదా. బాబాయ్, ఇంకా చూస్తావేంటి? పదా. మీ దగ్గరికే వస్తున్నాం. జీవితంలో మళ్ళీ మిమ్మల్ని వదిలిపోనివ్వను. యా, అవునరా, పాప దొరికింది. 4 సంవత్సరాల బాధకి ఈరోజు ముగింపు దొరికింది. ఓకేరా, గుడ్ నైట్. మానసి, మానసి, ఏంది చెప్పురా? వింటున్నా కదా. నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు అదే చేస్తున్నా కదా. ఏందో చెప్పు. సీరియస్గా ఇటు చూడు. రా. అరే. కూర్చో. ఏంది? ఎందుకు పిల్లల్ని వద్దనుకుంటున్నావు? ఏంటి ప్రాబ్లం? బాగా అలసిపోయిన గౌరవ్. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు? పొద్దునే మాట్లాడుకుందాం. పడుకో. మానసి, కూర్చో. ఏంది గౌరవ్? నేను మాట్లాడుతున్నాను కదా, పడుకుంటానంటావేంటి? 2 నిమిషాలు మాట్లాడి ఓపిక కూడా లేదా? ఇదే విషయం ఎప్పుడు అడిగినా రేపు మాట్లాడదాం, తర్వాత మాట్లాడదామని తప్పించుకుంటూనే ఉన్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? పిల్లలంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఏంది ఎప్పుడు పిల్లలు పిల్లలు? పుడతారులే. పుడతారులే అంటే ఎప్పుడు? మనం ముసలివాళ్ళం అయ్యాక? ఎవరైనా పెళ్ళయ్యాక ఎప్పుడు పిల్లలు పుడతారా అని ఎదురు చూస్తారు. పుట్టకపోతే గుళ్ళు, గోపురాలు, హాస్పిటల్స్ అని తిరుగుతారు. నువ్వేంటి పుడితే పుట్టని, లేదంటే లేదన్నట్టు మాట్లాడతావు. పిల్లలంటే ఇష్టం లేదా? అవునరా, నాకు పిల్లలంటే ఇష్టంలే. నాకు అవసరములే. నేనొక పిచ్చిదాన్ని. ఈ కాలు చెయ్య తగిలితే మళ్ళీ నీకు డిస్టర్బెన్స్. అసలే అలసిపోయి ఉన్నావు. ఒక్కదానివే హాయిగా పడుకో. వెళ్ళు. దేవుడా,
నేనే ముండనుకుంటే నన్ను మించిన ముండోడు తయారైండు. గౌరవ్, నువ్వు వదిలే అన్నావు కదా, వదిలేస్తున్నా. నువ్వు వదిలే, ఇక పడుకో. అత్తయ్య, మానసు ఇంకా లేవలేదా? బాగా అలసిపోయింది కదా అత్తయ్య, కొంచెంసేపు పడుకోనివ్వండి. పిల్లలు రెడీ అయ్యారా? వాళ్ళు ఎప్పుడో రెడీ అత్తయ్య. భవతి భిక్షాం దేహి. నువ్వు వెళ్ళి భిక్ష వేసిరా అమ్మా, నేను టిఫిన్ రెడీ చేస్తాను. సరే అత్తయ్య. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. ఈ పార్వతమ్మకు తోడుగా గంగమ్మ వస్తోందమ్మా. బాబు ఒక్క నిమిషం, ఈ అడ్రస్ కొంచెం చెప్తావా? అమ్మా,
మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. కారులో కూర్చోమ్మా. నా మూడు ముళ్ళకి తంటలేంటి? మీరు ఏమంటున్నారు స్వామి? ముందు ముందు నీకే తెలుస్తుంది. భద్రం తల్లి. ఈ పార్వతమ్మకు తోడుగా గంగమ్మ వస్తోందమ్మా. మృదుల, అమ్మ మృదుల, అత్తయ్య దీక్ష వేసావా? వేసాను అత్తయ్య. వావ్, సీన్ మస్తుంది. ఏందక్క, సూపర్ గా ఉంది. టైటిల్ ఏం పెడదాం? అత్త కొడల అనుబంధం. వావ్, మస్తుంది. ఏంటి పొద్దున్నే మీ ఇద్దరు అల్లరి? మీ అత్త కోడల్ని ఇట్లా చూసేసరికి కడుపు నిండిపోయింది. ఇన్నాళ్ళు ఈ సందడికే దూరం అయిపోయాం. సరే, స్కూల్కి టైం అవుతుంది, బయలుదేరదాం పదండి. బాయ్ నాన్న. బాయ్. వెళుస్తాం మృదుల. జాగ్రత్తమ్మా, జాగ్రత్త నాన్న. ఇద్దరు మళ్ళీ గొడవ పడకూడదు, సరేనా? కలిసిపోయాంగా నాన్న, మళ్ళీ ఎందుకు గొడవ పడతాం? వెరీ గుడ్ బొంగారు. సరేనమ్మా, నేను సాయంత్రం వస్తాను. లంచ్ బాక్స్ తినండి, లేదంటే మళ్ళీ అమ్మ తిడుతుంది, సరేనా? తింటాం డాడీ, నువ్వేం కంగారు పడకు. బాయ్ బాయ్ బాయ్, వెళ్ళండి. డ్రైవర్, కారు పక్క కాపు.
నువ్వు ఇక్కడే కూర్చో అమ్మా, నేను వెళ్ళి అడ్రస్ అడిగి వస్తాను. అక్షర, నువ్వు ఇక్కడే ఉండు. ఫస్ట్ బెల్ టైం ఉంది కదా, నేను స్పోర్ట్స్ రూమ్కి వెళ్ళి బాల్ తెస్తా. మనం ఇద్దరం ఆడుకుందాం. గట్లనే అక్క. హలో, అవునా?